రాజ్యసభ దూరమైంది నిజంగానే బీజేపీ గింత కుట్రపూరితంగా వ్యవహరిస్తదా అనేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే తర్వాత బీజేపీ వాళ్ళు ఏమంటారు, అదే కాంగ్రెస్ పార్టీలో కదా మాకు లీక్ ఇచ్చింది అని వాళ్ళు మాట్లాడారు. ఏది అయినప్పటికీ ఈ కేసు 2022లోనో 21లో నుంచి మొదలైతే దాని తర్వాత నుంచి ఇక్కడ ఏఐసిసి దూతగా వచ్చిన మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకుపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దృష్టికి తీసుకొచ్చారు. దాని తర్వాత ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ దృష్టికి తీసుకొచ్చారు. ఇన్ని జరుగుతున్నా కూడా ఎవరైతే బాధితురాలు ఉందో, ఏది లైంగిక కుంభం శివకుమార్ అంటే ఏదో ఉంది కదా, ఆయన లైంగిక వేధింపులను ఈ విధంగా టార్చర్ చేస్తున్నాడని చెప్పేసి నేను ఇంతమందికి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి ఆమె పదే పదే చెప్పినప్పటికీ కూడా ఆమెని తేలికగా తీసి పారేసిరు. ఆమెనే పార్టీ వ్యవహారాల్లో పక్కన ఉండమని చెప్పిరు. ఇక ఈ విషయమై ఏఐసిసి దూతగా వచ్చిన మీనాక్షి నటరాజన్ అరే ఒక మహిళన్న అంటే సాటి మహిళగా నా పరిస్థితిని అర్థం చేసుకొని కనీసము దీనికి ఏమన్నా ఒక సమస్యకు పరిష్కారం చూపుతుందేమనే ఆశతోటి ఆ బాధితురాలు ఎవరైతే వచ్చి ఈమె దగ్గర మొరపెట్టుకుందో, లేదు ఆయనను సస్పెండ్ చేసినామని చెప్పిందట. సో ఆయనను సస్పెండ్ చేస్తే మరి పార్టీ కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొంటాడు అని చెప్పేసి ఈమెకు చెప్పిన తర్వాత కూడా ఈమె ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పేసి ఆమె ఒక ప్రైవేట్ పిటిషన్ని ఆమె ముందుకు మూవ్ చేసింది. ఈ విషయంలో గనక ఆ రోజే చర్య తీసుకొని ఉండుంటే, ఆమెకి ఏంటి అని పిలిచేసి ఆమె సమస్యని గనక సాల్వ్ చేయగలిగి ఉండుంటే ఈరోజు నిజంగానే ఇవాళ రేవంత్ రెడ్డికి ఒక అస్త్రంగా దొరికేదా? అంటే మీనాక్షి నటరాజన్ వరకు సమస్యలు పోయినా కూడా సమస్యలకు ఎలాంటి పరిష్కారము లభించలేదు అనడానికి ఇదొక ఉదాహరణ కూడా కనిపిస్తుంది కదా. ఇక్కడ సమస్య చెప్పుకుంది ఒక మహిళ, ఎక్కడో బయటి పార్టీకి సంబంధించిన వ్యక్తి మీద కాదు కదా ఆరోపణలు. అదే పార్టీలో ఆమె ఆ పార్టీలోనే ఉంది. ఎవరైతే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనే ఆరోపణ ఉందో ఆ వ్యక్తి కూడా అందులోనే ఉన్నాడు కదా. అలాంటప్పుడు గనక అది ఆదిలోనే దాన్ని గనక అంతం చేయగలిగితే ఈరోజు నిజంగానే ఈ అవకాశము ఈరోజు ఇటు కాంగ్రెస్ పార్టీ ద్వారా లీక్ అయ్యి ఇది బీజేపీ వాళ్ళకు లీక్ ఇచ్చి ఈరోజు రాజ్యసభకి దూరం అయ్యే అవకాశం ఉండునా? ఓకే, మధ్యప్రదేశ్ నుంచి కాకపోతే తెలంగాణ నుంచి కూడా ఆమె రాజ్యసభ అవుతుండొచ్చు, అది వేం నరేందర్ సీటుకి ఎసరబెట్టి ఉండొచ్చు, ఇవన్నీ జరిగి ఉండొచ్చు. కానీ ఇది గనక ఈమె దృష్టికి వచ్చినప్పుడు గనక దీని గనక ఒక సమస్యకు రూపకల్పన మీన్స్ అని అంటే దాన్ని గనక క్లోజ్ చేయగలిగి ఉండుంటే ఈరోజు మీనాక్షి నటరాజన్కి ఈ విధమైన పరిస్థితి వచ్చుండేదా? రేవంత్ రెడ్డికి ఇలాంటి అవకాశం వచ్చిండేదా? ఈ కేసుకు సంబంధించిన లీకులు తీసుకుపోయి బీజేపీ వాళ్ళకు ఇచ్చే అవకాశం ఉండేదా అనే విషయం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు మాట్లాడుకుంటున్నారు. అంటే తెరపైకి ఇంతకుముందు కూడా గతంలో చాలా విషయాలు వచ్చినాయి. కాంగ్రెస్ మహిళా విభాగం నుంచి లోపట ఏ రకమైన టార్చర్లు పెడుతున్నారు, పదవుల కోసం ఏ రకమైన ఇష్యూలు జరుగుతున్నాయనేసి. ఎందుకంటే అవన్నీ నిజమని చెప్పడానికి ఈరోజు పదవుల కోసము పైసలే కాదు అంతకు మించి ఇక్కడ జరుగుతుందనే విషయం గతంలో కూడా ఇండైరెక్ట్గా లీకులు ఇచ్చేసి కొన్ని మామూలు పీడిఎఫ్ పత్రికలో రాపించుకున్న వైనం కూడా ఉంది. ఎప్పుడు ఇది ఆమె సునీతారావు మహిళా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇదంతా ఒక రచ్చ కూడా జరిగింది. కానీ ఇప్పుడు అదే విషయాన్ని బలపరుస్తూ షబ్బీర్ అలీ ఆడియో లీకులు అయితే అర్థమైంది కదా. ఏకంగా పదవులు పీసీసీ చీఫ్ కానీ మరొకరు కానీ పైసలకే కాకుండా డాష్ కూడా చేసి అక్కడ పదవులు ఇస్తున్నారు అనే విషయం కూడా బయటకు వచ్చిందంటే లోపట ఏం జరుగుతుంది అనేది ఒక్కొక్కటైతే ఇప్పుడు బయటపడుతుంది. బట్ ఇప్పుడు ఆయన మాత్రము నా షోకాజ్ నోటీసులు ఇవ్వగానే నాది కాదా వాయిస్ అంటారు, కానీ స్పష్టంగా అర్థమవుతుంది అది షబ్బీర్ అలీ వాయిస్ అని. అయితే లోపట ఏ రకమైన సమస్యలు ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో, ఏ రకంగా మహిళలకు లోపట జరుగుతున్న అన్యాయం ఏంది అనేది ఆ బాధితురాలు చిన్నదే కావచ్చు, ఏమవుతుందిలే ఇది ఆమె నేను రాహుల్ గాంధీ కూడా లేఖ రాశానని చెప్పింది. బహుశా మరి ఇది రాహుల్ గాంధీ వరకు అప్పుడు చేరిందా లేదో తెలియదు, కానీ ఈరోజు ఏదో ఒక చిన్న విషయం అని కొట్టిపారేసిన విషయమే ఈరోజు దేశవ్యాప్తంగా వార్త అయింది. ఇప్పుడైతే రాహుల్ గాంధీ దృష్టికి వచ్చి ఉంటుంది కదా, కనీసం ఇప్పుడన్నా పరిస్థితులను అవగాహన చేసుకున్నారే. చిన్నది అని వదిలేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి
ఒక రాజ్యసభ దూరం అయిపోయింది కదా. సో ఆ ఒక్క చిన్న ఇష్యూనే ఈరోజు ఇంతమంది మెడకు ఉచ్చు బిగుస్తుందని చెప్పాలి.